సాధారణంగా సన్నజీవాలను ఈ మధ్య కాలంలో చాలామంది పశుపోషకులు పెంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఇవాళ మాంసం కేజీ రూ. 1000 పలుకుతున్న సందర్భాల్లో ఈ సన్నజీవాల పోషణ అనేది లాభసాటిగా ఉంటుంది. ఈ సన్నజీవాలలో ముఖ్యంగా గొర్రెల మేకల్లో ఎలాంటి పోషణ విధానాన్ని అనుసరించాలి? ముఖ్యంగా ఏ ఏ రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది? సన్నజీవాలలో పిల్లల మరణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ పిల్లల సంరక్షణ ఏ విధంగా చేపట్టాలి? పోషణ ఏ విధంగా చేపట్టాలి? మంచి నాణ్యమైన జాతిని అభివృద్ధి చేసుకోవాలంటే ఎలాంటి మెళకువలు పాటించాలి? ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి ఒంగోలు బహుళార్థ పశు వైద్యశాల పశు వైద్యులు డాక్టర్ ఎం విజయకుమార్ రెడ్డి గారు మన ముందున్నారు. వారి ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఇవాళ చూస్తే వ్యవసాయం అనేది చాలా వరకు కూడా లాభసాటిగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి అనుబంధ రంగాల మీద చాలామంది ఆధారపడి వాటి మీద లాభాలు ఆర్జిస్తున్నారు. అందులో ప్రధానమైనది ఈ సన్నజీవాల పెంపకం. ముఖ్యంగా గొర్రెల మేకల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మరి వాటిని వ్యాధి బారిన పడకుండా ప్రాణాపాయం లేకుండా కాపాడుకోవచ్చు? మరి పిల్లల్ని ఏ విధంగా పెంచుకుంటే మరణాల నుంచి రక్షించుకునేదానికి అవకాశం ఉంది? ఎలాంటి మెలకువలు పాటిస్తే మంచి నాణ్యమైన మందను అభివృద్ధి చేసుకునేదానికి అవకాశం ఉందంటారు? ఇత్యాది విషయాల గురించి పశుపోషకులకు చక్కటి విషయాలు తెలియజేయండి సార్. ముందుగా ఈ వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి ఈ పశుపోషణలో భాగంగా కొంతమంది రైతులు ఈ గొర్రెల పెంపకాన్ని చేపట్టి అత్యధిక లాభాలు ఆర్జిస్తున్నారు. గొర్రె పిల్లల సంరక్షణ గురించి చూసినట్లయితే గొర్రె పిల్లలు పుట్టిన వెంటనే ముక్కు రంధ్రాలు శుభ్రం చేసి పొడి గుడ్డతో శుభ్రం చేసి వాటికి శ్వాస సరిగ్గా ఆడేటట్టు చూసుకోవాలి. ఒకవేళ బొడ్డు కనుక ఊడకపోయినట్లయితే 2 అంగుళాలు వదిలేసి కొత్త బ్లేడ్తో బొడ్డు కట్ చేసి టించర్ కానీ పౌడర్ అయోడిన్ కానీ అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల బొడ్డు వాపు రాకుండా మనము నివారించుకోవచ్చును. అదేవిధంగా గాలి వెలుతురు ప్రసరించే షెడ్లలో మనము ఈ గొర్రె పిల్లలను ఉంచాలి. అట్లనే శీతాకాలంలో ఈ చలిగాలులు కానీ వర్షపు జల్లులు కానీ మొదలైన వాటి నుంచి ఈ గొర్రె పిల్లలు నిమోనియా సమస్య వచ్చేదానికి అవకాశం ఉంది. ఆ నిమోనియా వల్ల కూడా కొన్ని గొర్రె పిల్లల్లో మరణాలు సంభవించేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ షెడ్లలో మనము వాటికి కొట్టాలు కానీ షెడ్లు కానీ నిర్మించి ఆ షెడ్లలో మనం గొర్రె పిల్లల్ని పెంచినట్లయితే ఈ నిమోనియా వ్యాధి రాకుండా మనము చాలా వరకు నివారించుకోవచ్చును. ఈ గొర్రె పిల్లలు అయితేనేమి, పశువుల్లో దూడలైతేనేమి పుట్టినప్పుడు వాటికి జున్నుపాలు తాపిస్తే అవి అమృతంలాగా ఔషధంలాగా పనిచేస్తాయని చెప్పేసి అంటుంటారు. కొంతమంది వాటిని పిండి మరి వ్యర్థంగా పశువులకు పోయడం అయితేనేమి, అమ్ముకోవడం అయితేనేమి చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో అటువంటి రైతులకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఈ జున్ను పాలలో వ్యాధి నిరోధక శక్తిని కలుగజేసే ఇమ్యునోగ్లోబులిన్స్, యాంటీబాడీసు, మల్టీవిటమిన్స్ మొదలైనవి ఉంటాయి. కాబట్టి ఈ పిల్లలు పుట్టిన 1 గంట లోపు మనము గొర్రె పిల్లలకి జున్ను పాలు పట్టించినట్టయితే 3 నెలల పాటు వాటికి వ్యాధి నిరోధక శక్తి స్వతహాగా దాని శరీరంలో ఏర్పడేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రైతు సోదరులు తప్పనిసరిగా ఈ గొర్రె పిల్లలకి జున్ను పాలు అనేవి తప్పనిసరిగా తాపించాలి. తర్వాత గొర్రె పిల్లలు పుట్టిన తర్వాత 3 నుంచి 5 రోజుల్లోపు ఈ పారుడు కానీ ఊపిరితిత్తుల నెమ్ము కానీ రాకుండా ఉండడానికి యాంటీబయాటిక్ మందులు అంటే టెట్రాసైక్లిన్ పౌడర్ లాంటివి 1 కేజీ బరువుకి 2 నుంచి 3 గ్రాములు తాపినట్లయితే ఈ పారుడు కానీ ఊపిరితిత్తుల నెమ్ము కానీ రాకుండా నివారించవచ్చును. 7 నుంచి 10 రోజుల వయసప్పుడు ఈ పసిరిక రోగము అజీర్ణం రాకుండా ఉండటానికి లివర్ టానిక్ 3 నుంచి 5 ml వాటికి తాపించాలి. తర్వాత 14వ రోజు వయసు ఉన్నప్పుడు నట్టల నివారణ మందు ఫెన్బెండజోల్ లేకపోతే ఆల్బెండజోల్ 2 మిల్లీలీటర్లు వాటికి తాపించాలి. 2 నెలల వయసప్పుడు ఈ చిటుక వ్యాధి రాకుండా 1 ml ఈ టీకా మందు మనము వాటికి వెయ్యాలి. 3 నెలల వయసప్పుడు మరలా రెండోసారి నట్టల నివారణ మందు ఫెన్బెండజోల్ 3 ml తాపించాలి. అలానే 3 నెలల వయసప్పుడు ఈ బొబ్బు రోగం కానీ నీలి నాలుక వ్యాధి కానీ రాకుండా ఈ 2 రకాల జబ్బులు రాకుండా టీకాలు మనము వాటికి వేయాలి.
తర్వాత 4 నెలల వయసప్పుడు పీపీఆర్ పారుడు వ్యాధి అంటారు, అలానే గాలికుంటు వ్యాధి మరియు గొంతువాపు వ్యాధి. ఈ 3 రకాల జబ్బులు రాకుండా మనము 4 నెలల వయసప్పుడు ఈ టీకా మందులు తప్పనిసరిగా ఇప్పించాలి. 6 నెలల వయసప్పుడు మరొకసారి నట్టల నివారణ మందు ఆల్బెండజోల్ లేదా నిక్లోజమైడ్ మందు తాగించాలి. అలానే 9 నెలల వయసప్పుడు ఆక్సిక్లోజనైడ్, అంటే ఇది ఎక్కువగా జలగ రోగ నివారణకు వాడుతుంటారు. ఈ ఆక్సిక్లోజనైడ్ మందు 9 నెలల వయసప్పుడు ఈ గొర్రె పిల్లలకు తాపించాలి. అట్లనే 12 నెలల వయసప్పుడు మరొకసారి ఆక్సిక్లోజనైడ్ మరియు లెవామిజోల్ కాంబినేషన్ ఉన్నటువంటి ఈ నట్టల నివారణ మందు గొర్రె పిల్లలకు మనం తాపించాలి. సార్, మరి చూలు కట్టించడం ఒక ఎత్తు అయితే, ఆ చూలు కట్టించిన తర్వాత గొర్రెను కానీ మేకను కానీ పోషించడం ఎంత ప్రాధాన్యత ఉంటుందో, వాటికి పుట్టిన పిల్లల్ని కూడా మరి ఆరోగ్యంగా పెంచుకోవాలంటే వాటికి పోషణ కూడా చాలా వరకు అవసరం. మరి ఈ చిన్న పిల్లల్లో పోషణ విధానాన్ని ఏ విధంగా చేపట్టాలంటారు? ఈ గొర్రె పిల్లలు మొదటి 3 మాసాల వయసున్నప్పుడు వాటికి మనము తప్పనిసరిగా ఈ పచ్చి మేతతో పాటు పశుగ్రాసంతో పాటు ఈ దాణా అనేది 100 నుంచి 150 గ్రాములు ప్రతిరోజు మనము దాణా వాటికి అలవాటు చేయాలి. ఈ దాణా మనము ఎలాగంటే రైతులు సొంతంగా వాళ్ళ ఇంట్లోనే ఈ దాణా తయారు చేసుకోవచ్చు. మొక్కజొన్న 30 కేజీలు, వేరుశనగ చెక్క 20 కేజీలు, నూనె తీసిన వరి తవుడు 40 కేజీలు, మొలాసిస్ 7 కేజీలు, లవణ మిశ్రమం 2 కేజీలు, ఉప్పు 1 కేజీ, ఇవన్నీ కలిపి ఒక 100 కేజీల దాణా తయారు చేసుకొని వాటిని ఈ శరీర బరువుకు అనుగుణంగా మొదటి 3 మాసాల లోపు అయితే 100 నుంచి 150 గ్రాములు, తర్వాత 12 నుంచి 15 కేజీల బరువు ఉన్నప్పుడు రోజుకి 200 గ్రాములు, తర్వాత 16 నుంచి 25 కేజీల బరువు ఉన్నప్పుడు రోజుకి 250 గ్రాములు, 25 నుంచి 35 కేజీల బరువు మధ్యలో ఉన్నప్పుడు రోజుకి 300 గ్రాములు ఈ పశుగ్రాసంతో పాటు ఈ దాణా మనం అందించినట్లయితే గొర్రె పిల్లలు త్వరగా ఎదిగి బరువు వచ్చి రైతుకి ఆర్థికంగా లాభం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సార్, మరి సీజనల్గా కొన్ని వ్యాధులు వస్తుంటాయి. ఒక మంద ఇంకొక మందతో కలిసినప్పుడు కూడా ఈ గొర్రెలు మరి వ్యాధి బారిన పడే పరిస్థితి ఉంటుంది. ఏ రకాల అంటువ్యాధులు మరి ఈ గొర్రెలకు మేకలకు వచ్చేదానికి అవకాశం ఉందంటారు? గొర్రెలలో సాధారణంగా ఒక 5-6 రకాల అంటువ్యాధులు ఈ వైరస్ క్రిముల వల్ల కానీ లేకపోతే బ్యాక్టీరియా క్రిముల వల్ల కానీ మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అవి మొదటిది పారుడు లేదా పీపీఆర్ అని అంటారు. ఈ వ్యాధి సంక్రమించినప్పుడు గొర్రెలలో 104 నుంచి 108 డిగ్రీల వరకు జ్వరము అత్యధికంగా ఉంటుంది. నోరు, పెదవులు, నాలుక లోపలి భాగంలో ఈ పొక్కులు ఏర్పడి ఉబ్బి అవి పుండ్లుగా మారుతాయి. జ్వరం గమనించిన 2-3 రోజుల తర్వాత గొర్రెలు పారుతాయి, ఈ నల్లగా పారుతాయి, విపరీతమైన వాసన ఉంటుంది. ఈ జబ్బు సోకినప్పుడు, పారుడు వ్యాధి సోకినప్పుడు చూడు గొర్రెలు ఈసుకుపోతాయి. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశు వైద్యుని సంప్రదించి మనము ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే కొన్ని గొర్రెలు కానీ గొర్రె పిల్లలను కానీ మనము మరణాలు సంభవించకుండా నివారించుకోవచ్చు. దీనికి వ్యాధి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కంటే నివారణ అనేది చాలా ముఖ్యము. ఈ పీపీఆర్ వ్యాధి రాకుండా ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో మనము టీకాలు వేయించినట్లయితే ఈ వ్యాధిని మనము పూర్తిగా నివారించుకోవచ్చును. అలానే ఇంకొక వ్యాధి గాలికుంటు వ్యాధి అంటారు. ఇది వైరస్ క్రిముల వలన వస్తుంది. ఈ వ్యాధి సోకినప్పుడు కూడా 104 నుంచి 105 డిగ్రీల వరకు జ్వరం వస్తుంది. నోటి నుంచి సొంగ కారుతూ ఉంటుంది. వ్యాధి సోకిన గొర్రె పిల్లలు ఎక్కువగా మరణిస్తూ ఉంటాయి. ఈ వ్యాధి సోకినప్పుడు నోట్లో నాలుక మీద పుండ్లు, అలానే గిట్టల మధ్యలో పుండ్లు ఏర్పడి కొన్ని గొర్రెలకు గిట్టలు కూడా ఊడిపోతూ ఉంటాయి. ఈ వ్యాధి సోకినప్పుడు చూడు గొర్రెలు కూడా ఈసుకుపోతూ ఉంటాయి. ఈ వ్యాధి సోకినప్పుడు మనము జ్వరం తగ్గించడానికి యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు, అలానే ఈ ఫీవర్ తగ్గడానికి యాంటీపైరెటిక్ ఇంజెక్షన్లు మొదలైనవి వేసుకోవాలి. ఈ నోట్లో నాలుక మీద పుండ్లకి, అలానే గిట్టల మధ్య పుండ్లకి ఈ లొరాక్సిన్ ఆయింట్మెంట్ కానీ
మొదలైనవి పూసుకొని ఈ వ్యాధి తగ్గించుకోవాలి. ఈ వ్యాధి రాకుండా కూడా ప్రతి సంవత్సరం మార్చి నెలలో మరియు అక్టోబర్ నెలలో ఈ గాలిగుంటు వ్యాధి నివారణ టీకాలు అనేవి మనం తప్పనిసరిగా వేయించాలి. అలానే గొర్రెల్లో సంభవించే ఇంకొక వ్యాధి ఏంటంటే చిటుక రోగం. ఇది ఒక బ్యాక్టీరియా వలన వస్తుంటుంది. ఈ వ్యాధి సోకినప్పుడు బాగా మేత మేసిన బలంగా ఉండే కొదాలు అకస్మాత్తుగా సడన్గా ఎగిరిపడి నేల మీద పడి గిలగిలా కొట్టుకొని చనిపోతూ ఉంటాయి. ఈ వ్యాధి ఎక్కువగా ఉదయం మరియు మధ్యాహ్నం వేళల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ వ్యాధి ఎలా వస్తుందంటే ఈ బాగా బలంగా మేసిన గొర్రెల్లో ఒక రకమైన బ్యాక్టీరియా క్లాస్ట్రీడియం పర్ఫిరింజెన్స్ అనే బ్యాక్టీరియా దాని జీర్ణాశయంలో ఒక ఎప్సిలాన్ టాక్సిన్ అనేది విడుదల చేయడం వల్ల ఈ టాక్సిన్ దీని రక్తంలోకి ప్రవేశించినప్పుడు సడన్గా గొర్రె గిలగిలా కొట్టుకొని చనిపోతూ ఉంటుంది. ఈ వ్యాధి వచ్చిన తర్వాత మనము ట్రీట్మెంట్ చేసేదానికంటే కూడా ముందు జాగ్రత్తగా మనం ప్రతి సంవత్సరం కూడా మే నెలలో చిటుకు రోగం రాకుండా టీకాలు అనేవి తప్పనిసరిగా వేయించాలి. అలానే గొర్రెల్లో వచ్చే ఇంకొక వ్యాధి బొబ్బ వ్యాధి. ఇది వైరస్ వలన వస్తుంది. ఈ వ్యాధి సోకినప్పుడు విపరీతంగా జ్వరం రావటం, గొర్రెలు నీరసించిపోతాయి. శరీరంలో అక్కడక్కడ ఎక్కడైతే సున్నితమైన ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో తొడల కింద కానీ పొదుగు దగ్గర కానీ శరీరం మొత్తం కూడా చిన్న చిన్న బొబ్బలు ఏర్పడి ఆ బొబ్బలు చితికి ఈ బొబ్బ వ్యాధి అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ వ్యాధి సోకినప్పుడు గొర్రె పిల్లల్లో ఎక్కువగా మరణాలు సంభవిస్తూ ఉంటాయి. శ్వాసకోశకు సంబంధించిన సమస్యలు ఏర్పడి గొర్రెలు మరణిస్తూ ఉంటాయి. ఈ వ్యాధి రాకుండా కూడా మనము ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో బొబ్బ వ్యాధి టీకాలు అనేవి తప్పనిసరిగా వేయించాలి. అలానే గొర్రెల్లో వచ్చే ఇంకొక వ్యాధి నీలినాలుక వ్యాధి. ఈ వ్యాధి వైరస్ క్రిముల వలన వస్తూ ఉంటుంది. ఈ వ్యాధి మనకి తొలకరి వర్షాలు పడ్డప్పుడు ఈ కూలికాయిడ్స్ అనే దోమకాటు వలన ఎక్కువగా వ్యాధి సోకిన గొర్రె నుంచి ఆరోగ్యంగా ఉన్న గొర్రెకి ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటుంది. వ్యాధి సోకినప్పుడు విపరీతంగా జ్వరం రావటం, నోటి నుంచి నురగ లేదా సొంగ పడటం, పెదవులు చిగుళ్ళు ఎర్రబారి రక్తం కూడా వస్తూ ఉంటుంది. గిట్టల మొదటి భాగం వాచి గిట్టల మధ్య ఎరుపుగా ఉంటుంది. వ్యాధి సోకిన గొర్రెలు నడవలేక ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఈ వ్యాధి సోకినప్పుడు మనము యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు మరియు యాంటీపైరెటిక్ ఈ నొప్పుల నివారణకు మందులు అనేవి ఇప్పించాలి. ఈ వ్యాధి రాకుండా మనము ప్రతి సంవత్సరం జూలై నెలలో టీకాలు అనేవి తప్పనిసరిగా వేయించుకోవాలి. తర్వాత గొర్రెల్లో సంభవించే ఇంకొక వ్యాధి ఏంటంటే యాంథ్రాక్స్. ఇది ఒక బ్యాక్టీరియా వలన వస్తుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు సడన్గా జీవాలు చనిపోయి వాటి చెవుల నుంచి కానీ ముక్కుల నుంచి కానీ వెనుకాల యానస్ నుంచి కానీ రక్తం వస్తూ ఉంటుంది. ఈ వ్యాధి మనకు కనపడినట్టయితే అటువంటి గొర్రెలను మనము పోస్ట్ మార్టం అనేది చేయకూడదు. ఈ వ్యాధి సోకిన గొర్రెలు మరణించినప్పుడు లోతుగా గుంటలు తీసి ఆ గుంటలో మనం సున్నం చల్లి ఈ గొర్రెలను మనము పూడ్చిపెట్టాలి. వ్యాధి కనుక మనము నిర్ధారించుకున్నట్లయితే 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గొర్రెలన్నీ కూడా యాంథ్రాక్స్ వ్యాధి టీకాలు మనము ఇప్పించాలి. తర్వాత గొర్రెల్లో సంభవించే ఇంకొక వ్యాధి ఏంటంటే బ్రూసెల్లోసిస్. ఈ వ్యాధి సోకినప్పుడు 4-5 మాసాల చూడి ఉన్న గొర్రెలు ఈసుకుపోతూ ఉంటాయి. మన మందలో ఎక్కువ గొర్రెలు కనుక ఈసుకుపోతూ ఉంటాయంటే వాటికి రక్త పరీక్ష చేసి ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధి నిర్ధారించి అటువంటి గొర్రెలను మంద నుంచి తొలగించి ఆ గొర్రెలు మన మందలో లేకుండా చూసుకోవాలి. తర్వాత ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి విత్తన పొట్టేలు అనేది మార్చుకొని వేరే మంద నుంచి తెచ్చుకొని మనము మందను అభివృద్ధి చేసుకోవాలి. అలానే నట్టల నివారణ మందు ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ పురుగును బట్టి అంటే జలగలకైతే ఒక మందు, ఆక్సిక్లోజనైడ్, రెఫాక్సినైడ్ వంటి మందులు వాడతారు. పద్దె పురుగులు, కార్జపు జలగలు వాటికైతే ఫ్యాసనెక్స్ అని, ఎండెక్స్ అని, ట్రైక్లాబెండజోల్ వంటి మందులు వాడతారు. కాబట్టి ఈ పురుగును బట్టి మనము నట్టల నివారణ మందు అనేవి వాడాలి. అలానే వర్షాకాలంలో ఈ పిడుదులు, మిన్నలలు బెడద కూడా మనకి గొర్రెలలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. దీని నివారణకు మనము 1 లీటర్ నీళ్ళలో 2 ml బుటాక్స్ మందు మనము కలుపుకొని
వాటిపైన స్ప్రే చేసుకున్నట్టయితే ఈ పిడుదులు, గోమార్లు, మిన్నలు మొదలైన వాటిని మనము నివారించుకోవచ్చును. అలానే డిప్పింగ్ ట్యాంక్ అనేది ఏర్పాటు చేసుకొని ఆ డిప్పింగ్ ట్యాంక్లో ఈ మందు కలిపిన బుటాక్స్ మందు కలిపిన ద్రావణం ఉంచేసి ఈ గొర్రెలను మనము డిప్పింగ్ ట్యాంక్లో తోలినట్లయితే అవి దాంట్లో ఈదుకుంటూ బయటకు వస్తాయి కాబట్టి ఈ పిడుదులు, గోమార్లు, మిన్నల సమస్య నివారించేదానికి అవకాశం ఉంటుంది. సార్, మరి మంద బాగా అభివృద్ధి చెందాలంటే విత్తన పొట్టేలు ఎంతో కీలకమని చెప్పేసి మరి చెప్తున్నారు. విత్తన పొట్టేలు ఏ విధంగా ఉంటే మంచి నాణ్యమైన మంద అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందంటారు? ఈ విత్తన పొట్టేలు అనేది మన మందలో కాకుండా వేరే మంద నుంచి మనము తీసుకొని దాన్ని మనం విత్తన పొట్టేలుగా ప్రతి 30 గొర్రెలకు ఒక పొట్టేలు ఉండేటట్టుగా మనము చూసుకోవాలి. ఈ విత్తన పొట్టేలు కనీసం 2 సంవత్సరాల వయసు దాటి ఉండాలి. అలానే ఈ విత్తన పొట్టేలుకు మనము దాణా అనేది తప్పనిసరిగా ఇచ్చినట్లయితే అది బాగా బలంగా ఉండి గొర్రెలను దాటి మనకి సంతాన అభివృద్ధి జరిగేదానికి అవకాశం ఉంటుంది. మనము ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధి నిర్ధారణ అనేది ఈ విత్తన పొట్టేలు కూడా రక్త పరీక్ష చేసి దానికి బ్రూసెల్లోసిస్ వ్యాధి ఉందా లేదా అనేది నిర్ధారించుకోవాలి. వ్యాధి లేని పొట్టేళ్ళను మాత్రమే దాటడానికి ఉపయోగించాలి. ఇవన్నీ మనం పాటించినట్లయితే మనకి మంద త్వరగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అలానే ఈ గొర్రెలలో ఇందాక నేను చెప్పినట్లయితే ఈ పారుడు వ్యాధి కానీ, గాలికుంటు వ్యాధి కానీ, చిటుకు రోగం కానీ, బొబ్బ వ్యాధి కానీ, నీలినాలుగు కానీ, యాంథ్రాక్స్ కానీ, బ్రూసెల్లోసిస్ కానీ మొదలైన వ్యాధులు నివారించడానికి వ్యాధి వచ్చిన తర్వాత మనము అప్పటికప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం కంటే కూడా ఈ టీకా మందులు ఒక పంచాంగం లాగా తయారు చేసుకొని ఏ నెలలో ఏ టీకా మందు వేయించాలనేది ఒక క్యాలెండర్ పంచాంగం మనం తయారు చేసుకొని టీకాలు ప్రతి నెల క్రమం తప్పకుండా వేయించుకున్నట్లయితే ఈ వ్యాధులను మనము పూర్తిగా నివారించుకోవచ్చును. గొర్రెల్లో, మేకల్లో మరణాల శాతం తగ్గించాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా వాటి సంతతి అంటే చిన్నపిల్లల సంరక్షణ ఏ విధంగా చేపట్టాలి? ఇత్యాది అంశాల గురించి పశు పోషకులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం సార్. నమస్కారం అండి. థ్యాంక్ యూ.